ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన పాలనా వైఫల్యాలని కప్పిపుచ్చుకోవటానికి ప్రజలకు 143 వాగ్దానాలు చేసి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఆ హామీల నుండి ప్రజలను డైవర్ట్ చేయటానికి ప్రతి వారము ఏదో ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దానికి శిఖరాయమానంగా గత 3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని పాతాళానికి తొక్కాలా అన్నంత హేయంగా ఆయనకు కావలసినటువంటి మనుషుల చేత తెలుగుదేశం పార్టీని మోసేటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు, ఛానళ్లలో అత్యంత నీచానికి ఒడిగడుతూ రాజశేఖర్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజారెడ్డి గారి మీద అల్లుతున్నటువంటి కథలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు నాయుడు గారు తానేదో దైవాంశ సంభూతుడని, దైవ కృప వలన ఆవిర్భవించిన మానవ జాతిని ఉద్ధరించటానికి పుట్టినటువంటి మహానుభావుడిగా భావించుకుంటూ ఆయన పలుకుతున్నటువంటి నీతి మాటలన్నీ కూడా అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు గారి గతం మానవ మాతృలకి, అంటే రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా లేనంత హేయమైనటువంటి గతం అన్నది కూడా ఒకసారి మనం పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా నాయకులను గురించి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తొత్తులు, మీ నాయకుడి యొక్క గతం ఎలాంటిది, మా నాయకులను గురించి పనిగొట్టుకుని అబద్ధాలు రాస్తున్నటువంటి మీరు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు అంత దుర్మార్గుడిగా మీరు చిత్రీకరిస్తుంటే, ఆ మహానుభావుడు చనిపోతే 670 మంది పేదవాళ్ళు వాళ్ళ గుండెలు పగిలి ఆత్మహత్యలు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి లాంటి మహానుభావుడు, ప్రజారంజకుడైనటువంటి పాలకుడు చనిపోయిన తర్వాత మేమెందుకు బ్రతకాలి అని చనిపోయారంటే, ఇది ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి, ఏ చక్రవర్తికి, ఏ రాజుకి ఎంత గొప్పగా పరిపాలించినారు అని చెప్పుకునేటువంటి రాజులు, చక్రవర్తులు చనిపోయినా కూడా ఇంతమంది గుండెలవిసి చనిపోయినటువంటి సందర్భం ప్రపంచ చరిత్రలోనే లేదు. అది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారికి మాత్రమే చెల్లింది. అంటేనే రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఎంత చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు అనటానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు.